పరిశుద్ధపరిచి యెహోవా అని నేనేం చెప్పింది దేవునికి స్తోత్రములు. మనం చదువుకుని వాక్యం లేవియాకాండం 22 అధ్యాయం 15-33 వరకు. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలు అందరితోను ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలు ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలులో నివసించు పరదేశుల్లోనే గాని ఎవడు యెహోవాకు దహన బలిగా శస్యార్పణలైనను మొక్కుబడులనైనా అర్పించిన వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండైనను గొర్రె మేకల్లో నుండైనను దోషం లేని మగదాన్ని అర్పింపవలెను. దేనికి కళంకముండునో దాన్ని అర్పింపకూడదు, అది మీ పక్షంగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణను అర్పించుటకే గాని సమాధాన బలి రూపంగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషం లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేది ఉండకూడదు. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డ గలదేమి, గజ్జి రోగం గలదేమి, సిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేన్ని బలిపీఠం మీద యెహోవాకు హోమం చేయకూడదు. కురిగిపోయిన కోడెనైనను గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణగా అర్పింపవచ్చును గాని అది మొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నిలిపిన దాన్నే గాని, విరిగిన దానినే గాని, సీతికిన దానినే గాని, కోయబడిన దాన్నే గాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యములు చేయకూడదు. పరదేశీ చేతిలో నుండి అట్టి వాటిని దేన్ని తీసుకుని మీ దేవునికి ఆహారంగా అర్పింపకూడదు. అవి లోపం గలవి, వాటికి కళంకములుండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము. మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, దూడయే గాని, గొర్రెపిల్లయే గాని, మేకపిల్లయే గాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో నుండవలెను. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమంగా అంగీకరింపతగును. అయితే అది ఆవైనను గొర్రె మేకల్లోనిదైనను మీరు దాని పిల్లను ఒక్క నాడే వధింపకూడదు. మీరు కృతజ్ఞతా బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లు దాన్ని అర్పింపవలెను. ఆనాడే దాన్ని తినవలెను. మరునాటి వరకు దానిలో కొంచెమైనా మిగిలింపకూడదు. నేను యెహోవాను. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకొనవలెను. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలులో నన్ను పరిశుద్ధంగా చేసుకుందును. నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను. నేను మీకు దేవుడై ఉన్నట్లు ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన యెహోవానని చెప్పుము. ఇప్పుడు ఎవరైనా అర్పణలు దేవుడికి దహన బలిగా పశువులను తెచ్చినప్పుడు, ఆవులు, గొర్రెలు, మేకల్లో అవి తెచ్చినప్పుడు కళంకం లేని, దోషం లేని తేవాలి. అంటే ఇక్కడ కొన్ని రాసి ఉన్నాయి, జబ్బులు, గజ్జి ఇలాంటివి ఉన్నాయి కదా, ఇక్కడ గుడ్డి, ఇలాంటి పశువుల్ని దేవుడికి దహన బలిగా అర్పించకూడదు. మంచి వాటిని అర్పించాలి. అవి దేవునికి ఆహారంగా, దహన బలి అంటే దేవునికి ఆహారంగా అర్పించడం అనమాట. ఆ పొగ దేవుడు ఆగ్రహిస్తాడు కనుక అది అర్పించొద్దు అన్నారు. లోపం గల ఏ జంతువుని, పశువుని ఆయనకి ఆహారంగా దహన బలిగా అర్పించొద్దు అన్నారు. తర్వాత ఇక్కడ నిర్దోషమైన అంటే మగవాటినే అర్పించమన్నారు దేవుడు. ఇక్కడ ఒక పశువులకు పిల్లలు పుట్టాక ఆవు, గొర్రె మేకల్లో 8వ రోజు నుంచి ఎప్పుడైనా కూడా ఆయనకి ఇంపైన ధూపంగా అది అర్పించవచ్చునన్నారు.